హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మంచి హెయిర్ ప్యాక్ చూపించేస్తాను. సో చాలా సింపుల్ అండ్ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మీరు నా ఫేస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బ్రైట్గా ఉందో. ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను, అందువల్ల ఎవరికన్నా కూడా యూజువల్గా హెయిర్ వాష్ చేసుకొని రాగానే ఫేస్ అయితే మంచిగా ఉంటుంది కదా. సో అదే చెప్తూ ఉన్నాను. సో నేను ఇప్పుడే ఫేస్ ప్యాక్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఇంకా కొంచెం డ్రై అవ్వాల హెయిర్, కొంచెం లైట్గా వెట్గా ఉంది. సో ఇప్పుడు ఆ ప్యాక్ ఏంటి, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అవన్నీ చెప్పేస్తాను. సో హెయిర్ డ్రై అయ్యే లోపు అయితే నేను వీటి గురించి చెప్పేస్తాను అనమాట. అండ్ ముందుగా ఏంటంటే, మీరు కనుక నా ఛానల్కి న్యూ వ్యూవర్స్ అయితే లేదా కొత్తగా నా ఛానల్ని వ్యూ చేస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, అది ఇందులో వేసుకునేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ అలోవెరాని బాగా కట్ చేసి ఆయిల్లో వేసుకుంటాను. ఆయిల్ చూస్తున్నారా, నేను కొంచెం తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే తీసుకోండి. మీకు హెయిర్ సరిపడా తీసుకుంటే చాలు. కట్ చేసిండే అలోవెరా ఇందులో వేసుకునేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెల్లికాయ కట్ చేసి దాంట్లో వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఇది ఉన్నాయి కదా ఆమ్లా, ఇందులో వేసుకునేస్తున్నాను. నెల్లికాయ, అలోవెరా, ఆయిల్ వేసుకున్నాను ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్గా హీట్ అయితే చాలు, ఎక్కువ కూడా ఉడకాల్సిన అవసరం లేదు. సో చిటపట అంటున్నాయి కదా, లైట్గా హీట్ అయితే చాలు అనమాట, ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక ఇంతే అనమాట, ఇది చాలు. ఇంకా ఆఫ్ చేసుకునేసి నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట. ఆఫ్ చేసుకునేస్తున్నాను. ఇది చల్లారాక మిక్సీ పట్టుకునేస్తాను. సో మంచి హెయిర్ మాస్క్ అయితే మీకు రెడీ అయిపోతుంది. నేను చూపిస్తాను అనమాట ఎట్లుంటుందో. దీన్ని అయితే తీసుకొని జార్లో వేసుకునేస్తున్నాను. ఇంకా దీంట్లో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఏం యాడ్ చేస్తానో చూడండి. ఇంకా ఇందులోకి నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, పెరుగు అయితే ఈ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇంక ఇందులో లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకుంటాను, 1 టేబుల్ స్పూన్ అంతే అనమాట. సో లెమన్ జ్యూస్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా చేరి నేను మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఫేస్ అనే వస్తుంది, హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోతుంది. మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, బాగా గ్రీనిష్గా ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం హెయిర్ పెట్టుకునేద్దాం. సో చూసారు కదా, ప్యాక్ అయితే హెయిర్ ప్యాక్ రెడీ చేసుకొని వచ్చేసాను. సో ఒక రఫ్ టీ షర్ట్ వేసుకునేయండి, బికాజ్ అది స్పిల్ అయినప్పుడు టీ షర్ట్స్ అంతా గలీజ్ అవుతాయి కదా. సో మీరు క్యాజువల్గా ఇంట్లో వేసుకునే ఒక టీ షర్ట్ వేసుకునేసి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకునేయచ్చు. సో నేను చూపిస్తున్నాను, చూసారు కదా, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎట్లా అయిందో చూపించాను కదా. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి హెయిర్ అంటే నేను చెప్పలేను, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ముందే చెప్పాను కదా మీకు దీనివల్ల బెనిఫిట్స్ అంతగా ఆల్రెడీ చెప్పేశాను. సో మళ్ళీ రిపీట్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు జస్ట్ నా హెయిర్ అంతా అప్లై చేసుకునేస్తున్నాను. బాగా లోపల స్కాల్ప్లోకి అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత కూడా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎట్లయితే అప్లై చేసుకుంటున్నానో లోపలికి మసాజ్ చేస్తూ, సో అట్లా అప్లై చేసుకోండి. ఇంకా ఫ్రంట్ సెక్షన్లో కూడా బాగా అప్లై చేసుకోండి. బేబీ హెయిర్ అయితే బాగా గ్రో అవుతుంది. కెమెరా ఇక్కడ ఉంది. సో ఇట్లాగే హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని వచ్చేస్తాను నేను. సో మీకు చూపించినట్టు ఇట్లా బాగా మసాజ్ చేస్తూ కంప్లీట్ హెయిర్ అప్లై చేసుకోవాలన్నమాట. కంప్లీట్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని వచ్చేస్తాను.
నేను వెళ్ళి కంప్లీట్ హెయిర్కి అయితే అప్లై చేసుకొని వచ్చేసాను. సో ఫ్రంట్ మర్చిపోకండి, బేబీ హెయిర్ బాగా గ్రో అవుతుంది అనమాట. ఫ్రంట్ అంతా కూడా అప్లై చేసుకునేసాను. ఇంకొక 1 or 2 hours అలాగే పెట్టేసి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. దాని తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా ఉందో చూపించేస్తాను. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మన స్కాల్ప్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. డాండ్రఫ్ అస్సలు రాదు, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అండ్ మన స్కాల్ప్ వైజ్ ఉన్న డిసీజెస్ అంతా రెడ్యూస్ అయిపోతాయి. సో తప్పకుండా వాడండి. నేను రిజల్ట్స్ అయితే మీకు ఒక 2 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చి చూపించేస్తాను. బాయ్ కాదు, వెయిట్ చేయండి. హెయిర్ వాష్ తర్వాత అయితే ఇట్లుంది నా హెయిర్. ఫ్రంట్ వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇంకా డ్రైగానే ఉందన్నమాట. ఇది ఫుల్ డ్రై అయిపోయినాక నేను చూపిస్తాను ఎట్లుందో.